రాఘవరాయుడు, ఈ ఊరు నాది, ఊరి మీద పెత్తనం నాది, తీర్పు చెప్పే పెద్దరికం నాది. కానీ నింద నా కొడుకు మీద కాబట్టి, నా కొడుకు విషయంలో నేను తీర్పు చెప్పకూడదు కాబట్టి, పొరుగురి పెద్దవి, సాటి రాజవంశ వారసుడివి నిన్ను తీర్పు చెప్పమని ఆహ్వానించాం. అంత మాత్రాన ఒక కులం తక్కువ దాని మాటలు నమ్మి నా కొడుకు మీద నింద వేస్తావా? ఎందుకలా గొంతు చించుకుని అరుస్తారు? చూడండి, తనా పరా భేదం లేకుండా తరతరాలుగా తీర్పు చెప్పడం మా బొబ్బిలి వంశ లక్షణం. తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే శిక్ష అనుభవించి తీరాలి. నా కొడుకే తప్పు చేశాడంటానికి సాక్ష్యం ఏంటి? ఆ దేవుడే సాక్షి. అయ్యా, నాకిక్కడ ఎవరి మీద నమ్మకం లేదు. నాకింకా ఆయన కొడుకు మీద నమ్మకం ఉంది. నేను చెప్పేది నిజమో అబద్ధమో అని ఆయన వచ్చి చెప్తారు. పిలిపించండి ఆయన్ని. ఎవరినే? నమస్కారం సోదరా. ఇలా చూడు సోదరా, నేను అమ్మాయితో పడుకున్న మాట నిజమే, కానీ నేను ఒక్కనే పడుకున్నానన్న విషయం నీకు తెలుసా? నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు పక్కూరి అన్న. రే కన్నా, ఏంటన్నా? ఆ అమ్మాయిని పిలుచుకొచ్చింది నువ్వే కదా? అవునన్నా. నా తర్వాత అమ్మాయితో పడుకుంది నువ్వే కదా? పంచాయతీకి వచ్చిన తర్వాత కూడా నిజం చెప్పావంట. సోదరా, నేను చెప్పింది కరెక్టేగా? మర్యాదగా మాట్లాడరా. ఓకే సోదరా, జరిగిన విషయాలన్నీ నీకు విపులంగా చెప్పేస్తాను. వయసులో ఉన్న అమ్మాయిలంటే మనకి అమ్మ పిచ్చి. కులం తక్కువదైనా ఎర్రగా బుర్రగా బంగిని పండ్లా ఉంది. దాని మీద ఆశపడ్డాను. ఓ రాయి విసిరి చూశాను, పడింది, పనైపోయింది. దానికి రేటు ఇదిగో చెవులో వేలాడుతుంది, డింగ్ డంగ్ లోలాక్. అది నే కొనిచ్చాను. ఇంకో చెవిది అదిగో ఆడు కొనిచ్చాడు. రే చెప్పవేంట్రా, ఇది కట్టుకుని ఉంది సీర, అది నేనే కొనిచ్చాను. లోపల ఉన్న లంగా వద్దు సోదరా, చెప్పుకుంటూ పోతే చాలా సండలంగా ఉంటుంది, కానీ అది వదిలే. దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రిని ఏంటి గ్యారంటీ? ఆయన నీ తండ్రి ఏంట్రా గ్యారంటీ? పంచాయతీ అని కూడా చూడకుండా చంపేస్తాను. ఇలా పంచాయతీకి వచ్చి 10 మంది ముందు సిగ్గు విడిచి పెళ్లి కాకుండానే పరాయి మగాడి పక్కలో పడుకున్నాను, ఆయనే నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి అని అబద్ధం చెప్పే స్థితికి దిగజారిపోలేదురా ఈ దేశంలో ఆడకూతురు. నువ్వు చెప్పేది ఆ కాలంలో ఆడాల గురించి, ఈ కాలం ఆడాల గురించి నీకు తెలీదు. నిజంగా నువ్వే తప్పు చేయకపోతే పంచాయతీకి రానివ్వకుండా ఆమెను చంపేమని ఎందుకు రౌడీలు పంపావు? నా చేతిలో చావు దెబ్బతిన్న రౌడీలు పిలవమంటావా సాక్ష్యం చెప్పడానికి? చెప్పేది నీకే, ఎక్కడ చూస్తున్నావు? మర్యాదగా మెళ్ళో తాళి కట్టు. వద్దు బాబు గారు, వద్దు. నాకు పెళ్లి వద్దు, పాడు వద్దు. ఇంత సహ్యం అయిన తర్వాత నేను ఇంకా ఇలా నిలబడి అవమానపడలేను. నన్ను వదిలేయండి బాబు, నేను వెళ్ళిపోతాను. కొంచెం ఉండమ్మా, తొందరపడకో. వద్దు బాబు గారు, పెళ్ళనేది ఒక మగాడు మనస్ఫూర్తిగా ఒప్పుకుని చేసుకోవాల్సింది. అలా కాకుండా ఊరందరి ముందు నేను వ్యభిచారినని నా మీద నింద వేశాక ఈ నీచుని పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు నేను సిద్ధంగా లేను. నిన్ను కట్టుకోవాలనే నేను కాసు కూర్చున్నాను. మరి పోవే, పోయే ముందు మా ఊరి మర్యాద కాపాడిపో. ఏంటే లుక్ ఇస్తున్నావు? చేయించుకున్న కడుపు తీయించుకుపో. అది చెప్పడానికి నువ్వెవడివిరా? నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వు కాదని చెప్పావుగా. 10 మందితో పడుకుని కడుపు తెచ్చుకున్నాను. 10 నెలలు మోసి కంటాను, పెంచుతాను, పెద్ద చేస్తాను. అప్పుడు వాడితోనే వాడబ్బకి గుడిపాఠం నేర్పిస్తాను. దేవుడి సమక్షంలో ఆడకూతురికి అన్యాయం చేశావు. ఇప్పుడు తప్పించుకున్నానని సంతోషపడకు. ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు సమాధానం చెప్పి తీరాలి. రామా, పంచాయతీ అయిపోయింది, పోండ్రా.